హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఈ ల్యాండ్ కలిగిన ఓనర్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే అనంతపురం డిస్టిక్, అదేవిధంగా ఆత్మకూరు మండలం తలుపూర్ అనే విలేజ్ దగ్గరలో ఉంది ఈ ల్యాండ్. అంటే మొత్తం 2 ఎకరాలు ల్యాండ్ ఇది. ఈ 2 ఎకరాలు ల్యాండ్లో కూడా టమోటా సాగు చేస్తున్నారు. అంటే 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే పంట మీద వీళ్ళు ఆధారపడి బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ ల్యాండ్ రైతు అమ్ముకోవాలనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్లో టమాటా వేసినప్పటికీ మంచి దిగుబడి వచ్చింది, మంచి ఆదాయాన్ని వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం వేసిన 2 ఎకరాలు కూడా నష్టానికి దారితీసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే పూత వచ్చే టయానికి మొత్తం కూడా తెగులు వచ్చేసింది, మొత్తం మొక్కలకన్నిటికీ కూడా. ఈ తెగులు రావటం వల్ల ఆ యొక్క రైతు ఆల్రెడీ 2 సార్లు వాటికి ఫెర్టిలైజర్స్ అనేవి కొట్టారంట. అయినప్పటికీ కూడా కరెక్ట్గా కాపు వచ్చే టయానికి, అంటే టమాటా దిగుబడి పంట ఇంకా పూత అయిపోయింది, కాయలు వస్తాయి అనుకున్న టయానికి ఈ ల్యాండ్లో ఉన్నటువంటి నెక్స్ట్ చూసినట్లయితే ఈ ల్యాండ్ మొత్తం కూడా డ్రై ల్యాండ్. అంటే వీటిలో కొన్ని మెట్ట తరహా పంటలను మాత్రమే పండిస్తారు. అదేవిధంగా ఈ ల్యాండ్ 1 ఎకరం వచ్చేసరికి రేటు 1,60,000 ఉంది. అంటే మన ఛానల్లో ఇది చాలా చీప్ అండి, అంటే ఇది చీపెస్ట్ ల్యాండ్. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ల్యాండ్కి డాక్యుమెంట్స్, అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్, అడంగలు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లారిటీ అండి. అంటే చాలా క్లారిటీగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి మీరు తీసుకోవాలనుకున్న ఈ యొక్క సబ్స్క్రైబర్స్ మీరు తక్షణమే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. తను పంట వేసే ముందల ఇవంతా కూడా స్టోన్స్ అవి ఇవి చిన్న చిన్న రాక్స్ అవి ఉండేవి. అయినప్పటికీ తను మొత్తం కూడా చదును చేసుకొని మొత్తం చేసుకునే టయానికి చాలా ఖర్చు అయిందని చెప్పారు. అయినప్పటికీ తను 2 సంవత్సరాల నుంచి కూడా లాభాన్ని గడిస్తున్న ఈ సంవత్సరం నష్టానికి దారితీసే విధంగా ఉంది. సాధారణంగా రాయలసీమ అంటే వాటర్ ఉండదండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ ల్యాండ్ చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దీంట్లో ఏ పంట అయినా పండించుకోవచ్చు. లేదంటే మీరు ఏదన్నా చిన్న చిన్న బిజినెస్, అంటే కోళ్ళ ఫారం టైప్ కానీ ఏవైనా సరే మీరు పెట్టుకొని ఇందులో నడుపుకోవాలన్నా నడుపుకోవచ్చు. అంటే ఒక వ్యవసాయమే కాదు, మీకు ఏ చిన్న పరిశ్రమలో అయినా నడుపుకోవడానికి 2 ఎకరాలు కాంపాక్ట్గా తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉంది కనుక. సబ్స్క్రైబు, షేరు, లైక్ మర్చిపోకండి. తదుపరి వీడియోలు అనేవి మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.